ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే అన్ని ప్రాంతాల్లో ఫిజియోమీటర్లు పెట్టాం. 1733 ఫిజియోమీటర్లు పెట్టి ఏ రోజుకు ఆ రోజు ఏ టైంకి రియల్ టైం డేటా తెప్పిస్తున్నాను. నా ఆలోచన ఒకటి, వర్షాకాలం తర్వాత అంటే జూన్ 1 కి రాష్ట్రంలో -8 మీటర్లు లోతుండాలి. అదే మాదిరిగా వర్షాకాలం అవుతానే నవంబర్ డిసెంబర్ కి 3 మీటర్లు ఉండాలి. మనం వాడుకునే నీళ్లు 6 మీటర్ల వరకే వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే వర్షపాతం కూడా 3.4% ఎక్కువ పడింది. మనకు పడే వర్షం 868.7 మిల్లీమీటర్లు పడాల్సి వస్తే 896.8 మిల్లీమీటర్లు పడింది. కోస్తాంధ్రలో 1.3% ఎక్కువ పడింది. రాయలసీమలో 15.8% ఎక్కువ పడింది. భవిష్యత్ ఒకప్పుడు రాయలసీమలో వర్షం లేదు. హార్టికల్చర్ వల్ల గ్రీనరీ పెరిగింది. గ్రీనరీ వల్ల వర్షపాతం ఎక్కువ పడే ప్రాంతం రాయలసీమగా తయారవుతుంది.